హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం స్టడీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి తెలుసుకుందాం. రెండు రకాలు ఉంటాయండి. కొలేటరల్ లోన్స్ ఉంటాయి, నాన్ కొలేటరల్ లోన్స్ ఉంటాయి. ఇది అన్ని కంట్రీస్కి సేమ్ ఉంటుంది, కొన్ని కంట్రీస్కి కొన్ని డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా? కొలేటరల్ లోన్స్ అంటే మనం మన ప్రాపర్టీని ప్లెడ్జ్గా పెట్టడం, గ్యారంటీగా పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్కి కూడా ఒక గ్యారంటీ వస్తుంది, ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది బ్యాంక్స్కి. సో దానివల్ల ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కొలాటరల్ లోన్స్కి అప్లై చేసినప్పుడు ఒక గ్యారంటీర్ ఆర్ కో అప్లికెంట్ సైన్ కూడా అవసరము, గ్యారంటీ పెట్టడము. తర్వాత నాన్ కొలాటరల్ లోన్స్ అంటే మనం ఏమీ ప్లెడ్జ్ పెట్టాల్సిన అవసరం లేదు, మనం గ్యారంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రాపర్టీని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు కొలాటరల్ లోన్ అనుకోండి, కొలాటరల్ లోన్లో మనం ప్లెడ్జ్గా ఏం పెడతామంటే మన ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ అసెట్స్. సో మనం మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా కొలాటరల్ లోన్స్ ఇస్తారండి. సో లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాన్ కొలాటరల్ కిందకు వస్తే మనము కొన్ని రకాలు ఉంటాయి. అది ఏ ప్రాసెస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు కన్సిడర్ చేసేది, ఇప్పుడు మీ పేరెంట్స్ జాబ్ చేస్తున్నారు, అమ్మ కానీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ. సో ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ జాబ్ అయినా చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్ అయినా చేయొచ్చు. సో ఏది చేసినా వాళ్ళకు ప్రూఫ్స్ ఉంటాయండి, పే స్లిప్స్ ఉంటాయి. లేటెస్ట్ పే స్లిప్స్ తీసుకుంటారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అడుగుతారు. అది డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్, బ్యాంక్ బట్టి, లెండర్ బట్టి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది. సో మీ ప్రొఫైల్ బట్టి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఫర్ బోత్ కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్లో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వేరీ అవుతూ ఉంటాయి. మీ ఎడ్యుకేషన్ చూస్తారు నాన్ కొలాటరల్లో, తర్వాత మీ అకాడమిక్ ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్లో మీకు వచ్చిన స్కోర్ చూస్తాము. అండ్ బ్యాంక్స్ నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఏం చూస్తారు, మనకు స్కోర్స్ చూడడము, మీ అకాడమిక్ ప్రొఫైల్ చూడడము అండ్ మీ ఫినాన్షియల్ స్టేటస్ బై మీకు ఎవరైతే కో అప్లికెంట్గా ఉంటున్నారో, అదే అమ్మగారైనా నాన్నగారైనా, వాళ్ళకి ఇప్పుడు ప్రాపర్టీ లేదు అనుకుందాం, జాబ్సే చేస్తున్నారంటే ఐటీ రిటర్న్ సరిపోతాయి. ఇప్పుడు జాబ్స్ లేదు, ప్రాపర్టీనే ఉంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్కి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలా, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్గా. అంటే ఈ 1 ఇయర్కి ఒక 2 acres 3 acres ఉందనుకుందాం. మీకు 3 acresకి పర్ ఏకర్ ఒక 2 lakhs కానీ ఒక 3 lakhs కానీ ఏకర్ మీద చేయించుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ మీ దగ్గర ఉన్న విఆర్ఓ ఆఫీస్ మీరు అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు. సో ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు అవసరం వైల్ అప్లయింగ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. సో అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, జాబ్స్ లేవు, అలాంటప్పుడు ఏమంటే మీ సిబ్లింగ్స్ ఎవరైనా జాబ్స్ చేస్తున్నారు అంటే మీ సిబ్లింగ్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పే స్లిప్స్ మీద కూడా మనము వెరిఫికేషన్స్ అనేది జరుగుతాయి. అంటే ఇప్పుడు మనకు లోన్ అనేది వాళ్ళ శాలరీ బేస్ మీద కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేస్తుంటారు, పే స్లిప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కో అప్లికెంట్ మీద కూడా ఇస్తారండి. మెయిన్ ఏ కొలాటరల్ అయినా నాన్ కొలాటరల్ అయినా సిబిల్ స్కోర్స్ బాగుండాలి, స్టూడెంట్ది బాగుండాలి అండ్ వాళ్ళ అమ్మగారిది నాన్నగారిది అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ ఎవరైతే గ్యారంటీర్గా పెడుతున్నారో అండ్ మీ నాన్ కొలాటరల్లో వాళ్ళది, అంటే మన ఇమీడియట్ సిబ్లింగ్ లేదా ఇమీడియట్ సిబ్లింగ్ మన జాబ్ చేయట్లేదు, దే ఆర్ ఆల్సో ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్, అలాంటప్పుడు మన మేనమామ అండ్ మేనత్త ఇలా పెట్టచ్చండి. సో వాళ్ళ పిల్లలు, పెద్దనాన్న వాళ్ళ ప్రాపర్టీస్ ఇలా సేమ్ మనం ఎలా డిస్కస్ చేసామో అంటే పిన్నమ్మ పెద్దమ్మ అట్లా మన కజిన్స్ నెఫ్యూస్ అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ మీ పేరెంట్స్ తరపున ప్యాటర్నల్ ఆర్ మ్యాటర్నల్ ఎవరైనా కూడా ఇమీడియట్ మీకు కో అప్లికెంట్గా చేయొచ్చండి. తర్వాత ఇవన్నీ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకు ఎలా ఉంటుందంటే స్టిపులేటెడ్ టైం తీసుకుంటాం. ఇప్పుడు ఒక
3 వర్కింగ్ డేస్ టు 10 వర్కింగ్ డేస్ అనేది టైం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత క్రెడిట్ చెక్ అనేది జరుగుతుంది థర్డ్ పార్టీలో. అండ్ ఇది మనకు క్రెడిట్ చెక్ జరిగిన తర్వాత ఇన్ పర్సన్గా మన ఇంటికి రావడం జరుగుతుంది టీం అనేది. ఏది లెండర్ టీం అంటే ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ మనకు లోన్ ఇస్తున్నాయో ఆ ఆర్గనైజేషన్ తరపున ఒక టీం అనేది వస్తారు. వచ్చినప్పుడు మీరు అడిగిన దానికి ప్రాపర్గా జెన్యూన్గా డిస్క్లోజ్ చేయండి, ఏది ఉన్న విషయం మాత్రం. సో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పకూడదు. సో మన ప్రాపర్టీస్ అనేది ఏమున్నాయి ఏమీ లేదు ఇవన్నీ మనం చెప్పాలి. సో చెప్పిన తర్వాత మనకేమవుతుంది, దే విల్ చెక్ క్రెడిబిలిటీ చెక్ అనేది జరిగి సివిల్ స్కోర్స్ అన్నీ చెక్ చేసుకొని ఇఫ్ దే ఫైండ్ ట్రూ ఫర్ ద గుడ్ నాలెడ్జ్ ఏమవుతుంది, బెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఏమవుతుందంటే వాళ్ళు మనకు లోన్ అనేది ఇష్యూ చేస్తారండి. ఇష్యూ చేశాక ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎప్పుడు కానీ కొలేటరల్కి చాలా తక్కువ ఉంటుంది. నాన్ కొలేటరల్ అందరికీ ప్రాపర్టీస్ ఉండాలని లేదు కదా. సో లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఏం చేస్తున్నారంటే లోన్స్కి వెళ్ళిపోతారు, అంటే నాన్ కొలేటరల్ లోన్స్కి వెళ్తారు. నాన్ కొలేటరల్ లోన్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకు లోన్ అప్రూవల్ వస్తుంది. వచ్చాక ఈ చెక్స్ అన్నీ జరిగిన తర్వాత ఒక సిస్టమ్ ప్రాపర్గా వెళ్ళి అనలైజ్ చేసి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సి వస్తుంది, సో మీరు 1% ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. పే చేశాక మనకు శాంక్షన్ లెటర్ వస్తుంది. శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ డిస్బర్సల్ అయినాక ఎవ్రీ మంత్ ఒక 4,000 to 6,000 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ మనకు డిస్బర్స్ అయిన దాన్ని బట్టి, లోన్ శాంక్షన్ అయ్యే దాన్ని బట్టి ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క అమౌంట్ అనేది పెడుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఈఎంఐ లాగా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం పే చేసుకుంటూ ఉంటాము. పే చేశాక మళ్ళీ ఏమవుతుంది, మనం ఇంట్రెస్ట్ ఇప్పుడు టోటల్గా ఎప్పుడు అసలు ప్రాపర్గా మనం రీపేమెంట్ ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు మీ కోర్సు 2 years అనుకుందాం. 2 years కోర్సు తర్వాత మీ థర్డ్ ఇయర్ అనేది ఎప్పుడు కూడా +1 గ్రేస్ పీరియడ్ ఆర్ మోరటోరియం పీరియడ్ అంటారు. ఆ 1 year మీరేం పే చేయాల్సిన అవసరం లేదు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వరకు పే చేసుకుంటారు. మీకు ఎప్పుడు రీపేమెంట్ స్టార్ట్ అవుతాయి, ఈఎంఐ స్టార్ట్ అవుతాయంటే 4th ఇయర్లో స్టార్ట్ అవుతుంది. ఆ 4th ఇయర్లో మనం అప్పుడు ఈఎంఐ అనేది పే చేసుకుంటూ ఉంటాము. మీ దగ్గర అమౌంట్ క్లియర్గా ఉందంటే వితిన్ 6 monthsలో కూడా మీరు క్లియర్ చేసేయచ్చు 4th ఇయర్లో. సో మీరు ఇది మీ ఇష్టం, ఎప్పుడు క్లారిటీగా క్లియర్ చేసేస్తామో ఎప్పుడు క్లియర్ చేయకూడదు అనేది మన ఇష్టం అది. సో మీరు 2 yearsలోనే క్లియర్ చేస్తారా చేసేసేయండి, లేదా ఇట్ టేక్ సమ్ టైమ్ అంటే యూ క్యాన్ టేక్ సమ్ టైమ్. సో ఇలా ఉంటుంది. కొలేటరల్ అంటే ఏంటి, నాన్ కొలేటరల్ అంటే అండి, లోన్స్ ఎప్పుడు కూడా మనము తీసుకోవడం వల్ల మనం ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అది సెక్షన్ 80E ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1861 కింద మనకు లోన్స్ అనేది మనం ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా చెప్పాలంటే 1 minute, ఈ సెక్షన్ 80E ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇది కరెక్షన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ సెక్షన్ 80E ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద మనము ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు, ఈ లోన్స్ పేమెంట్ చేస్తున్నారు, పే చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి, ఇంట్రెస్ట్ మీద లోన్ అనేది మనం ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు కోఅప్లికెంట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అనుకోండి, ఇద్దరు ట్యాక్స్ క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, ఒకరే చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ సగం అమౌంట్కి ప్రూఫ్ కోఅప్లికెంట్, నాన్న ఒక సగం అమౌంట్కి కోఅప్లికెంట్ అనుకోండి. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు హాఫ్ ఆఫ్ అమౌంట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అంతేగాని ఒకే కోఅప్లికెంట్ అనే అతను క్లెయిమ్ చేయలేరు. సో ఇప్పుడు ఒకరే పే చేశారనుకోండి, ఒకరే ట్యాక్స్ మీకు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నా అంటే ఒకరే క్లెయిమ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది మనకు
మ్యాక్సిమం కొలేటరల్ ఆర్ నాన్ కొలేటరల్ లోన్స్ గురించి ఇది మన సబ్జెక్ట్ ఈరోజు కాన్సెప్ట్ అనేది టాపిక్ ఈరోజు మనం డిస్క్లోజ్ చేశాము. సో మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏమన్నాం 3 వర్కింగ్ డేస్ నుంచి 10 వర్కింగ్ డేస్ అన్నాం. మ్యాక్సిమం మీ డాక్యుమెంటేషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే 2 to 3 వర్కింగ్ డేస్లోనే మనం లోన్ అనేది మనం శాంక్షన్ చేసి ఇవ్వగలము. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే జెన్యూన్ పర్సన్ అండ్ జెన్యూన్ ప్రొఫైల్ అయితే. మీరు జెన్యూన్ ప్రొఫైల్ కానప్పుడు మనం ఏం చేయలేం కదా. సో మీకు కొంతమంది కన్సల్టెన్సీస్ ఏం చెప్తారంటే, సార్ మేము ఇప్పించేస్తాం సార్, మేము లోన్స్ అన్నీ మేము చూసుకుంటాం, మీరేం కాదు సార్ అని కథలు చెప్తారు. సో ఎవరు కూడా అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాప్లో పడమాకండి. అది ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి మనం ఇలా ఉంటుందమ్మా నాన్న, ఇలా ఉంటుంది, మనం ఇట్లా చేసుకుంటేనే వెరిఫికేషన్స్ జరిగి సిబిల్ స్కోర్స్ బాగుండి అందరివి మీ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే లోన్ అనేది శాంక్షన్ అవ్వచ్చు. అది కూడా మనకు ఎప్పుడు తెలుస్తుంది, 3 వర్కింగ్ డేస్ నుంచి ఒక 10 వర్కింగ్ డేస్ లోపల మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఏమంటే రీసెర్చ్ చేసుకోండి. రీసెర్చ్ చేసుకున్నాక మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అవుతారు. అండ్ ఇప్పుడు మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే అండ్ మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అయ్యింటే 10 మంది ఫ్రెండ్స్కి, అంటే మన ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కంటెంట్ అనేది. సో వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు రేపు ఫ్యూచర్లో. కాబట్టి మీరు మన ద్వారా ఎడ్యుకేషన్ లోన్ చేసుకోవాలనుకుంటే నేను మీకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన ఆర్ఈ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, ఏఆర్ఐ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పర్ఫెక్ట్గా ప్రాసెస్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆర్ కంప్లీట్ స్టడీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ మన ద్వారా చేసుకోండి. మీకు అన్ని బెనిఫిట్స్ అండ్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకోసం నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీరు గెయిన్ అవుతూ ఉండండి అండ్ మీరు డెవలప్ అవ్వండి, మీరు మంచిగా ఉండండి. ఐ నీడ్ యువర్ సక్సెస్ and all the best for your future endeavors. Thank you students.